భారతదేశంలో ప్రతి కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డకి తన తల్లిదండ్రులు కావచ్చు, తన స్కూల్ టైంలో విద్యను బోధించే ఉపాధ్యాయులు కావచ్చు, మొట్టమొదటిగా వాళ్ళకి నేర్పేది నువ్వు ఒక అల్లూరి సీతారామరాజు అవ్వాలి, ఒక భగత్ సింగ్ అవ్వాలి, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ అవ్వాలి, ఒక నేతాజీ అవ్వాలి అనేసి విద్యను బోధిస్తూ ఉంటారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ భరత్ తివారీ అనే వ్యక్తి తన పుట్టిన ఊరి కోసం, అతనేది దేశం మొత్తం నేనే బాగుపరుస్తానని చెప్పలేదు. తన పుట్టిన ఊరి కోసం తన నేర్చుకున్న విద్య ఉపయోగపడేలాగా, ఆ ఊరికి ఏదైనా మంచి చేయాలి, జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి, అక్రమాలని అరికట్టాలి అని ఆ ఊరు బాగోగుల కోసం అతను ప్రయత్నం చేసి పోరాడుతుంటే ఆ వ్యక్తికి మన సమాజం ఇచ్చిన బహుమానం మరణం. ఆ కుటుంబానికి తీరని ఆవేదన. ఒక రాజకీయ నాయకుడికి అడ్డమై ఉండొచ్చు, ఒక అధికారికి అడ్డమై ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఆ వ్యక్తిని చంపటం అనేది అన్యాయం. ఇప్పుడు పోలీసు వారికి నేను ఒకటే విన్నవించుకుంటా ఉన్నా, మీకు ఎలాగో తల్లిదండ్రులు ఉంటారు, అతనికి ఒక తల్లిదండ్రులు ఉంటారు. మీకు ఎలాగో ఫ్యామిలీ ఉంటుందో, అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. మీకేమన్నా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే కోర్టు నుంచి ఏమన్నా ఆదేశాలు వచ్చినాయి అతన్ని ఎన్కౌంటర్ చేయమని? మీరు ఎందుకు అలా చేస్తున్నారు? దానివల్ల మీకు వచ్చిన ఆదాయం ఏంటి? మీరు ఎవరికైనా రాజకీయ నాయకులు ఒత్తిడికి లోపడుతున్నారా? లేదా ఒక డబ్బున్న వాళ్ళు ఎవరన్నా, అధికారులు ఎవరన్నా మిమ్మల్ని డబ్బుతో ఆశలు చూపిస్తే ఆ పని చేశారా? లేదంటే పోలీసు వాళ్ళం మేమనే అహంభావం ఏమన్నా మీ నెత్తికి ఎక్కిందా? ఇప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు, మీ కుటుంబాలు రోడ్లను పడతాయి. అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మీరు అసలు చదువుకుంది ఏంటి? పోలీసు జాబులకు మీరు సెలెక్ట్ అయ్యేటప్పుడు మీరు చదువుకుంది ఏంటి? ఏం చదువుకొని మీరు జాబుల్లోకి వచ్చారు? మీరు డ్యూటీ మీరు కరెక్ట్ చేయాలి. ఎవరికో లొంగిపోయి, ఎవరి మాటలకో ఒత్తిడికి బలోపేతమయ్యి ఒక వ్యక్తిని చంపటం ఎంత అన్యాయం! మీరు ఎందుకు ఆలోచించకుండా అలా చేస్తున్నారు? మీరు చేసిన పనికి సమాజం మొత్తం తలదించుకునేలాగా. ఇది ఎంత ఘోరం! ఆ వ్యక్తిని చంపడం అంటే ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు బయటికి రాకూడదు, ఎవరు మాట్లాడకూడదు. అతను పిస్టల్ విసిరేసి మరీ నేను లొంగిపోతున్నానని నవ్వుతూ మాట్లాడాడు. అలాంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేసి చంపడానికి ఎలా మనసు ఒప్పుతుంది? ఓకే, కోర్టు ఆదేశాలు ఉన్నాయి, లేదంటే కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయి, లేదంటే ఇంకేదన్నా ఉంది. మీకు ఆ హక్కు లేకుండా మీరు ఎలా చంపుతారు? ఎంత అన్యాయం అది! సమాజం ఎటుపోతుంది? మంచి మనిషి అనే వ్యక్తి ఈ సమాజంలో బతకాలంటే కష్టమని ఇది ఒకసారి నిరూపించబడుతుంది. మన భారతదేశంలో ప్రతి కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డకి తన తల్లిదండ్రులు కావచ్చు, తన స్కూల్ టైంలో విద్యను బోధించే ఉపాధ్యాయులు కావచ్చు, మొట్టమొదటిగా వాళ్ళకి నేర్పేది నువ్వు ఒక అల్లూరి సీతారామరాజు అవ్వాలి, ఒక భగత్ సింగ్ అవ్వాలి, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ అవ్వాలి, ఒక నేతాజీ అవ్వాలి అనేసి విద్యను బోధిస్తూ ఉంటారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ భరత్ తివారీ అనే వ్యక్తి తన పుట్టిన ఊరి కోసం, అతనేది దేశం మొత్తం నేనే బాగుపరుస్తానని చెప్పలేదు. తన పుట్టిన ఊరి కోసం తన నేర్చుకున్న విద్య ఉపయోగపడేలాగా, ఆ ఊరికి ఏదైనా మంచి చేయాలి, జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి, అక్రమాలని అరికట్టాలి అని ఆ ఊరు బాగోగుల కోసం అతను ప్రయత్నం చేసి పోరాడుతుంటే ఆ వ్యక్తికి మన సమాజం ఇచ్చిన బహుమానం మరణం. ఆ కుటుంబానికి తీరని ఆవేదన. ఇక్కడ ప్రతి ఒక్క పోలీసు వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు తల్లిదండ్రులు ఉంటారు, మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, మీకు బిడ్డలు ఉంటారు, మీకు భార్యలు ఉంటారు. మీలాగే వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. మీరు ఒక కలెక్టర్ ఆదేశాలు లేవు, ఒక మీ పై అధికారుల ఆదేశాలు లేవు, ఒక కోర్టు ఆదేశాలు లేవు, కోర్టు ఆర్డర్స్ లేవు. ఎలా ఎన్కౌంటర్ చేస్తారు? ఆ వ్యక్తి పిస్టల్ విసిరేసి నవ్వుతూ నేను లొంగిపోతున్నాను, ఈ సమాజం కోసం నేను తప్పు చేసిన మంచికి నన్ను తప్పుడు వాడిగా చిత్రీకరిస్తున్నారు, నన్ను మెంటల్ వాడిలాగా చిత్రీకరిస్తున్నారు. సరే, ఏదైతే ఏమైందని చెప్పి నవ్వుతూ లొంగిపోతే
లొంగిపోయిన తర్వాత ఆ వ్యక్తిని మీరు కాల్చడానికి మీకు రైట్స్ ఎక్కడయ్యి? ఇప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు, మీ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఎందుకు ఆలోచించరు మీరు? ఒక రాజకీయ నాయకుడు ఒత్తిళ్ళ కోసము, ఒక డబ్బున్నవాడు డబ్బు మీ ముఖాన్ని పడేస్తే డబ్బుల కోసము, లేదంటే మీ అహంభావం దెబ్బతినో ఒక వ్యక్తిని అన్యాయంగా చంపడం ఎంత అన్యాయం? ఇలాంటి పనులు చేసేదానికే మీకు ఉద్యోగాలు ఇచ్చింది గవర్నమెంట్లో. ఇందుకేనా మీరు ఉద్యోగాలు చేసేది? ఇదేనా మీరు సమాజానికి చేసే సేవ? గుర్తుంచుకోవాలి.